అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికకు స్వాగతం. త్రిగుణములకు సంబంధించిన విషయములను ప్రస్తావిస్తూ యజ్ఞయాగాదులు, జపతపాలు, దాన ధర్మాలు, హోమ వ్రతములు వంటి సమస్త కర్మకాండను ప్రతిపాదించే వేదముల యొక్క పూర్వభాగము దగ్గరే మనిషి ఆగిపోకుండా వేదముల యొక్క ఉత్తర భాగము అంటే జ్ఞానకాండలో ఉన్న విషయాన్ని తెలుసుకోవాలి. కర్మకాండ దగ్గర మనిషి ఆగిపోకూడదు. అప్పుడే మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు అని ప్రస్తావన చేస్తూ ఆత్మజ్ఞాని పొందే ప్రయోజనమేమిటి అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఇలా ఉపదేశిస్తున్నారు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే యావాన్ అర్థః ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇది పదవిభాగం. ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో? ఉదపానే, ఉదము అంటే నీరు అని అర్థం. నీరు లభించేటువంటి చిన్ని చిన్ని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, బావి కావచ్చు, చెరువు కావచ్చు, నుయ్యి కావచ్చు, ఇలా నీరు లభించే ఈ ప్రదేశాలలో యావాన్ అర్థః, ఎంతటి అర్థః అంటే ప్రయోజనం ఉంటుందో, తావాన్ అంతటి ప్రయోజనము కూడా సర్వతః సంప్లుతోదకే, పూర్తిగా నీటి ప్రవాహంతో నిండిపోయిన నదుల యందు కూడా అంతే ప్రయోజనం ఉంటుంది. అంటే మన దాహాన్ని తీర్చుకోవడానికి ఒక 4 దోసెళ్ల నీరు అవసరమైతే ఆ నీరు, అది బావిలో ఉన్న నీరు మన అర్థాన్ని అంటే మన ప్రయోజనాన్ని పూర్తి చేస్తుంది. అలాగే పూర్తిగా నీటితో నిండిపోయిన, మంచి నీటితో నిండిన ఒక నది కూడా ఆ ప్రయోజనాన్ని తీరుస్తుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైతే నది కనిపించిందో, ఎప్పుడైతే మనకి నది దగ్గర మన ప్రయోజనం తీరుతోందో, అప్పుడు మనం బావి కోసం వెతకవలసిన అవసరం లేదు కదా. అలాగే ఒక మంచినీటి చెరువు కోసం మనం వెతకం కదా. ఎందుకని అంటే అంతకంటే ఎక్కువ ప్రయోజనం ఎక్కడుంటోంది, అక్కడ పొందిన ప్రయోజనం కూడా ఇక్కడ ఇందులో అంతర్భాగమై ఉంటుంది గనక. అంటే కేవలం నీరు తాగడమే కాకుండా ఇతరములైన మన పనులకు ఏమైనా అవసరమైన నీటిని కూడా మనం అక్కడి నుంచి ఉపయోగించుకోవచ్చు. అంటే ఇక్కడ పొందిన ప్రయోజనము అందులో అంతర్భాగం అయిపోతుంది. అంతకంటే ఎక్కువ ప్రయోజనము ఉంటుంది. అలాగే ఈ ప్రయోజనము అందులో అంతర్భాగమైపోయినట్లుగానే ఎలా అయితే కర్మకాండలో చెప్పబడినటువంటి ఫలితములు ఏవైతే ఉన్నాయో, ఫలానా యజ్ఞం చేస్తే ఇలా పుణ్యఫలం, ఇలా స్వర్గప్రాప్తి అని ఏవైతే చెప్తున్నారో, దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, హోమములు, జపములు, వీటన్నిటి యొక్క ఫలితము, ప్రయోజనము ఏదైతే చెప్పబడుతోందో, ఈ ప్రయోజనాలన్నీ కూడా బ్రాహ్మణస్య విజానతః, విజానతః బాగా తెలిసినటువంటి వాని యొక్క, ఏమి బాగా తెలిసినటువంటి వారు అంటే ఆత్మస్వరూపాన్ని బాగా తెలుసుకున్న వానికి, ఆత్మ జ్ఞానాన్ని బాగా పొందినటువంటి వానికి, అలాంటి బ్రాహ్మణస్య బ్రహ్మనిష్ఠునకు ఇవన్నీ కూడా లభిస్తూనే ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయనవసరం లేదు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాడో, ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతున్నాడో, ఈ ప్రయోజనాలన్నీ కూడా అందులో అంతర్భాగమే అయిపోతాయి గాని దీనికోసం మళ్ళీ ప్రత్యేక ప్రయత్నం ఏమీ చేయనవసరం లేదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దీనికే శతే పంచాశత్ న్యాయము అని పెద్దలు అంటూ ఉంటారు. శతే పంచాశత్, శతము అంటే 100, పంచాశత్ అంటే 50. శతే అంటే 100 యందు, సప్తమి విభక్తి. అందు, దేని యందు? 100 యందు పంచాశత్ 50 ఉండనే ఉంటుంది కదా. అంటే మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 100లో 50 రూపాయలు ఉన్నట్టే. మన దగ్గర 50 ఉంటూ ఇంకా అంతకంటే ఎక్కువ ధనం మన దగ్గర ఉంది కానీ మనం 100 రూపాయలు మన దగ్గర ఉండగా 50 రూపాయల కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు కదా. అలాగే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి వేదములలో చెప్పబడిన కర్మకాండలలో ఏదైతే ఫలితం చెప్పబడుతుందో ఆ ఫలితములను కూడా పొందుతూనే ఉంటాడు. దానికి ప్రత్యేక ప్రయత్నము అవసరం లేదు. పైగా అక్కడ కర్మకాండలో చెప్పబడినటువంటి ఫలితములన్నీ కూడా నైమిత్తికములు,
అంటే ఏదో ఒక కారణం చేత పొందబడేవి. అంటే ఫలానా యజ్ఞం చేయడం వలన మీకు స్వర్గప్రాప్తి, మీకు ఇంత పుణ్యం వస్తుంది, దానివలన స్వర్గప్రాప్తి అని అంటే ఆ పుణ్యము తరిగిపోగానే స్వర్గప్రాప్తి కూడా పోతుంది. ఇవన్నీ కూడా నైమిత్తికములన్నమాట. కానీ ఇది సహజంగా మనిషి తాను అనుభవించేటువంటి బ్రహ్మానందం. దీనికి ఎటువంటి నిమిత్తము లేదు. ఎప్పుడైతే నిమిత్తము లేదో ఆ ఆనందమునకు, ఆ జ్ఞానమునకు నాశనము కూడా ఉండదు. అందువలన ఎలా అయితే బావి యందు కలిగే ప్రయోజనములు మనము చెప్పక్కర్లేకుండానే పెద్ద ప్రవాహమైన నది యందు మనకి దొరుకుతూనే ఉంటాయో, అలాగే వేదములలో చెప్పబడిన అంటే కర్మకాండలో చెప్పబడినటువంటి ప్రయోజనములన్నీ కూడా ఈ జ్ఞానము ద్వారా, ఆత్మ విషయక జ్ఞానాన్ని మనం పొందడం ద్వారా పొందుతూనే ఉంటాము అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. సరే మరి, అయితే ఆ కర్మలు ఏమీ చెయ్యకుండానే మనకు ఆ ఫలితం వస్తుంది అని చెప్తున్నారు గనక మనం ఏమీ కర్మలు చేయకుండా ఉండవచ్చా అనంటే కాదు. మనం కర్మయోగాన్ని పాటించాలి. కర్మయోగము అంటే ఏమిటి అని వివరణ ఇస్తున్నారు తరువాతి శ్లోకంలో. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే కర్మణి ఏవ అధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుః భూః మా తే సంగః అస్తు అకర్మణి. ఇది పదవిభాగం. కర్మయోగమును ఇలా నిర్వచిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నీకు కర్మ చేయుటయందు మాత్రమే అధికారము ఉన్నది. కర్మణ్యేవాధికారః తే. తే అంటే నీకు కర్మణి ఏవ, కర్మలను చేయుటయందు మాత్రమే అధికారః, అధికారము ఉన్నది. అంటే నీకు విధింపబడినటువంటి కర్మను ఆచరించడమే నీ అధికారము. అంతేగాని మా ఫలేషు కదాచన, కదాచన ఎప్పటికీ కూడా, ఫలేషు ఫలితముల యందు అధికారః మా, అధికారము లేనే లేదు. నీకు కర్మలను ఆచరించుట యందు మాత్రమే అధికారము ఉన్నది. కర్మ ఫలితమును ఆశించుట యందు అధికారము లేదు. అంతేకాదు, మనం సాధారణంగా లోకంలో ఈ ఒక్క పాదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని అంటూ ఉంటాం. ఇంతవరకే కాదు, కర్మ ఫలితమునందు అధికారము లేకపోవడమే కాదు, మా కర్మ ఫల హేతుర్భూః, కర్మఫల హేతు మా భూహు, అంటే కర్మ ఫలితమునకు కారణము నువ్వు అని కూడా అనుకోకూడదు. అంటే ఉదాహరణకి మనకి ఏదైనా ఒక పని అప్పగించారు, ఆ పనిని మనం విజయవంతంగా పూర్తి చేశాము. ఆ పూర్తి చేసిన క్రమంలో మనకి ఈ భావన రావడానికి వీల్లేదు. ఏ భావన? ఈ పని పూర్తవ్వడానికి నేనే కారణము, కర్మ ఫల హేతువు, ఈ పని యొక్క ఫలితము ఇంత సక్రమంగా రావడానికి నేనే హేతువును, నేనే కారణమును అనే ఆలోచన కూడా నీకు కదాచన ఒకప్పటికీ కూడా ఉండడానికి వీల్లేదు. కర్మ యొక్క ఫలితమునందు నీకు అధికారము లేదు. అలాగే కర్మఫల కారణము నువ్వు అని అనుకోవడానికి కూడా వీలు లేదు. సరే, మరి బానే ఉంది, కర్మలను మాత్రమే ఆచరించమంటున్నారు, కర్మ ఫలితము వద్దంటున్నారు, కర్మ ఫలితానికి కారణము మనల్ని కాదంటున్నారు. ఈ మాత్రం దానికి మనం కర్మలను ఆచరించడం దేనికి, విడిచిపెట్టేయచ్చు కదా, కర్మరహితంగా కూడా మనం ఉండవచ్చు కదా అని ఆలోచన వస్తుందేమో. లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా కర్మలను ఆచరించవలసినదే అని చెప్తూ మాతే సంగోస్త్వకర్మణి, అకర్మణి అంటే కర్మ చేయకుండా ఉండాలి అనే ఆలోచన యందు తే నీకు మా సంగః అస్తు, ఆసక్తి వద్దు. అంటే దాని అర్థం కర్మరహితుడుగా ఉండిపోవాలి అనే ఆలోచన ఎంత మాత్రము కూడదు. కర్మలను ఆచరించవలసినది, అది ఏ కర్మైనా సరే, నీకు విధింపబడినటువంటి కర్మ, ఒక శిష్య ధర్మంగా నీవు చేయవలసినటువంటి కర్మ కావచ్చు, లేదా ఒక భ్రాతృధర్మంతో నువ్వు చేయవలసిన కర్మ కావచ్చు, ఒక క్షత్రియ ధర్మంతో నువ్వు చేయవలసిన కర్మ కావచ్చు. ఏదైనా సరే కర్మను నువ్వు ఆచరించి తీరవలసినదే, కర్మలను విడిచిపెట్టడానికి వీల్లేదు. దేనిని విడిచిపెట్టాలి అనంటే కర్మ ఫలితమును విడిచిపెట్టేయాలి. అంటే కర్మ ఫలితమునందు ఆసక్తి ఉండకూడదు.
కర్మ ఫలితమునందు అధికారము ఉండకూడదు. అలాగే ఈ కర్మ ఫలితమునకు కారణము నేను అనే భావన కూడా ఉండకూడదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే కర్మయోగము అని చెప్తున్నారు. అంటే నిష్కామముగా కర్మను ఆచరించుట, ఎటువంటి కోరిక లేకుండా మనకి అప్పగించినటువంటి పనిని పూర్తి చేయడమే నిష్కామ కర్మయోగము. దీనినే కర్మయోగము అని అంటున్నారు. కాబట్టి మనము చేసేటువంటి కర్మ కర్మయోగముగా ఎప్పుడు మారుతుంది అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా, అలాగే ఫలాపేక్ష లేకుండా, ఆ ఫలితమునకు కారణము నేను అనే భావన లేకుండా గనక మనం కర్మలను ఆచరించగలిగితే అది కర్మయోగం అవుతుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కర్మయోగం గురించే ఇంకా వివరంగా ఇలా చెప్తున్నారు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమః భూత్వా సమత్వం యోగః ఉచ్యతే. ఇది పదవిభాగం. కర్మలను ఎలా ఆచరించాలి అనే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ధనంజయ, ఓ అర్జున, కర్మాణి కురు, కర్మలను కురు అంటే చెయ్యి. కర్మాచరణ తప్పనిసరిగా చేయవలసినదే. ఎలా చెయ్యాలి అనే విషయాన్ని చెప్తున్నారు. యోగస్థః కర్మాణి కురు, యోగనిష్టతో ఉంటూ కర్మలను ఆచరించు. యోగస్థః అని అన్నప్పుడు యోగము అంటే కలయిక. వేటి కలయిక? జీవాత్మ పరమాత్మల యొక్క కలయికే యోగము. కాబట్టి యోగస్థః కర్మాణి కురు అంటే నీవు ఆత్మయందు ధ్యానము కలిగి ఉండి కర్మాణి కురు, కర్మలను ఆచరించు. అంతేగాని బాహ్య ప్రపంచము మీద ఆసక్తితో కర్మలను ఆచరించకు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే సంగం త్యక్త్వా కర్మాణి కురు. సంగము అంటే ఆసక్తి. ఆసక్తిని త్యక్త్వా విడిచిపెట్టి కర్మాణి కురు, కర్మలను ఆచరించు. యోగనిష్టతో నువ్వు కర్మలను ఆచరించు. అంతేకాదు, సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా కర్మాణి కురు. సిద్ధి అసిద్ధి ఈ రెండిటినీ కూడా సమో భూత్వా సమముగా చూస్తూ, సమానంగా చూస్తూ కర్మాణి కురు, కర్మలను ఆచరించు. అంటే ఈ పని చేయడం ద్వారా అనుకున్నటువంటి ఫలితము సిద్ధిస్తుందా లేదా సిద్ధించదా అనే విషయాల గురించి ఆలోచన లేకుండా ఆ రెండిటినీ కూడా, సిద్ధి అసిద్ధి ఈ రెండిటినీ కూడా సమోభూత్వ సమానంగా చూస్తూ కర్మాణి కురు, కర్మలను చెయ్యి అని చెప్తున్నారు. కర్మాచరణ ఎలా చెయ్యాలి అంటే అందులో ఖచ్చితంగా 3 భావములు కలిసి ఉండాలి. ఒకటి యోగస్థః కర్మాణి కురు, యోగనిష్టతో ఉంటూ కర్మములను ఆచరించు. సంగం త్యక్త్వా కర్మాణి కురు, ఆసక్తిని విడిచిపెట్టి పనులను చెయ్యి. అలాగే సిద్ధ్యసిద్ధ్యోః సమోభూత్వా కర్మాణి కురు, సిద్ధి అసిద్ధి ఈ రెండిటినీ కూడా సమానంగా చూస్తూ నువ్వు కర్మలను ఆచరించు అని చెప్తున్నారు. అని చెప్తూ సమత్వం యోగః ఉచ్యతే. ఈ సమత్వ బుద్ధియే యోగము అని పిలువబడుతుంది. దీన్నే కర్మయోగము అని అంటారు అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. కామ్యకర్మలను విడిచిపెట్టి నిష్కామ కర్మను చేయడమే శ్రేష్టమైనది అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, దూరేణ హి అవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఇది పదవిభాగం. ధనంజయ, ఓ అర్జున, బుద్ధియోగాత్ బుద్ధియోగముతో చేసిన కర్మ కంటే, కర్మ మామూలు కర్మ అంటే కామ్యకర్మ
కోరికను ఆశించి ఫలితమును ఆశించి చేసినటువంటి కర్మ దూరేణ అవరం హి, చాలా అవరము అంటే అధమము, అధమమైన కర్మ అవుతుంది. అంటే ఫలాపేక్షతో చేసిన కర్మ బుద్ధి యోగముతో చేసిన కర్మ కంటే చాలా అధమమైనది. అందువలన మనం కామ్యకర్మలను చేయకూడదు. కాబట్టి బుద్ధౌ శరణం అన్విచ్ఛ, బుద్ధియందు అంటే సమత్వ బుద్ధియందు, బుద్ధి యోగమునందు శరణం అన్విచ్ఛ, ఆశ్రయమును పొందుము. అంటే బుద్ధి యోగము అంటే నిష్కామ కర్మానుష్ఠానమే బుద్ధి యోగము. కాబట్టి నువ్వు అటువంటి బుద్ధినే ఆశ్రయించాలి. బుద్ధౌ శరణం అన్విచ్ఛ, అటువంటి బుద్ధి యందు ఆశ్రయమును పొందు. బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాః ఫలహేతవః, ఫలహేతవః ఫలితమును ఆశించేవారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కృపణాః అల్పులు, అంటే అల్పమైన జ్ఞానము కలిగిన వారు, అల్పమైన ఆలోచనలు కలిగిన వారు. కాబట్టి నువ్వు అలా ఉండకు, నువ్వు సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించు. అలాగే కర్మయోగము అంటే ఏమిటో అర్థం చేసుకో. నీ బుద్ధి కర్మయోగమునందు ఉండవలను. యోగము అంటే ఏమిటి? సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం అంటే ఏమిటి? సిద్ధ్యోహో సమః, అంటే ఫలితము రావడము రాకపోవడము ఈ రెండిటినీ కూడా సమానంగా చూస్తూ కర్మలను ఆచరించుటయందు బాహ్యమైన ఆసక్తి లేకుండా ఆత్మనిష్టతో కర్మాచరణ చేయడమే అది కర్మయోగం అవుతుంది. ఇలాంటి నిష్కామ కర్మ అనుష్ఠానమే బుద్ధియోగం అవుతుంది. అటువంటి బుద్ధి యందు నువ్వు ఆశ్రయాన్ని పొందు, అంటే అలాంటి బుద్ధిని నువ్వు ఆశ్రయించి కర్మలను ఆచరించు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దీనికి భిన్నంగా ఎవరైతే కర్మలను ఆచరిస్తున్నారో, అంటే కామ్య కర్మలను ఎవరైతే చేస్తున్నారో వారంతా కూడా కృపణాః అల్పులు. నువ్వు అటువంటి అల్పుడవు కావు. కాబట్టి సరైనటువంటి మార్గంలో కర్మయోగము, నిష్కామ కర్మ అనుష్ఠానమును ఆశ్రయించు నువ్వు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ సమత్వ బుద్ధితో నిష్కామ కర్మను ఆచరిస్తే వచ్చే ఫలితం ఏమిటి, ఆ ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే, బుద్ధియుక్తః జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఏం చెప్తున్నారు? ఒకవేళ నువ్వు గనక సమత్వ బుద్ధితో నిష్కామ కర్మాచరణ గనక చేస్తే అటువంటి వాడు ఎలాంటి ప్రయోజనమును పొందుతున్నాడు అనంటే, బుద్ధియుక్తః, సమత్వ బుద్ధితో కర్మను ఆచరించినటువంటి వాడు ఇహ ఈ లోకములోనే ఉభే సుకృత దుష్కృతే జహాతి, సుకృత దుష్కృతములు అంటే పుణ్యపాపములను రెండిటినీ కూడా ఇహ ఇక్కడే ఈ లోకములోనే జహాతి విడిచిపెడతాడు. ఇహ అంటే ఈ లోకము అని ఒక అర్థము, అలాగే ఇహ అంటే ఈ జన్మలోనే వాటిని విడిచిపెట్టగలుగుతాడు. అంటే తనతో పాటుగా వీటిని మోసుకు వెళ్ళడు. ఈ పుణ్య భారాన్ని గాని పాప భారాన్ని గాని దేన్ని కూడా తనతో పాటు మోసుకు వెళ్ళడు. ఎప్పుడు? ఈ సమత్వ బుద్ధితో నిష్కామముతో కర్మను గనక ఆచరిస్తే ఈ లోకములోనే ఈ జన్మయందే మనిషి తన యొక్క సుకృత దుష్కృత ఫలితములనన్నిటినీ కూడా జహాతి విడిచిపెడతాడు, విడిచిపెట్టగలుగుతాడు. తస్మాత్ అందువలన యోగాయ యుజ్యస్వ, అటువంటి యోగము కొరకు యుజ్యస్వ సిద్ధపడు, అంటే అటువంటి సమత్వ బుద్ధితో చేసే కర్మ యోగమునకు నువ్వు సిద్ధపడు. యోగః కర్మసు కౌశలం, యోగః కర్మసు కౌశలం. ఈ ఒక్క పదబంధాన్ని మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. యోగః కర్మసు కౌశలం. ఎవరైనా ఒక పనిని చాలా బాగా నేర్పరితనంతో చేస్తూ ఉంటే అది యోగం అండి అంటూ ఉంటారు, యోగః కర్మసు కౌశలం అని. కానీ వాస్తవానికి అది చెప్పవలసిన సందర్భం అది కానే కాదు. ఇది ఎక్కడ చెప్పబడింది అంటే, కౌశలం అంటే నేర్పరితనం, నేర్పరితనంతో కర్మలను ఆచరించుటయే యోగము.
ఏమిటి నేర్పరితనము అంటే, ఇక్కడ నేర్పరితనము అంటే మనం మాట్లాడుకునే స్కిల్‌ఫుల్‌గా పని చేయడము అని కాదు. ఇక్కడ నేర్పరితనము అంటే సమత్వ బుద్ధితో కర్మలను ఆచరించడం. నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరించడం. యోగస్థుడై అంటే యోగ నిష్ఠతో అంటే కేవలం బాహ్యాసక్తి లేకుండా ఆత్మయందు మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తూ పనులను చేయడం. ఇలా చేయడమే యోగః యోగము అవుతుంది. అంటే యోగము అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! జీవాత్మ, పరమాత్మల యొక్క కలయికే యోగమవుతుంది. అంటే ఇలా పనులను చేయడం ద్వారా మనం అద్వైత స్థితిని సాధించుకోగలుగుతాము అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి యోగః కర్మసు కౌశలం అని అన్నది పూర్తిగా ఆధ్యాత్మికమైన భావనతో, ఆధ్యాత్మికమైన భావజాలంతో, అలాగే మనము కర్మలను ఎలా చేయాలి అని ఒక మార్గనిర్దేశం చేసినటువంటి పదబంధము ఒక మహావాక్యమే గాని, మనం బాగా పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యందు ఈ పాదాన్ని మనం అక్కడ ఆరోపించకూడదు. అంటే ఎవరైనా ఒక పనిని చాలా అద్భుతంగా చేస్తున్నారనుకోండి, ఎక్కువగా వింటూ ఉంటాం. యోగః కర్మసు కౌశలం. పనుల యందు నేర్పరితనం ఉండడమే. నేర్పరితనంతో పనులను చేయగలగడమే అది ఒక యోగము అని సాధారణంగా దీనిని బాహ్య ప్రపంచానికి కూడా అన్వయం చేస్తూ చెప్తూ ఉంటారు. కానీ ఇది ఏ సందర్భంలో చెప్పబడింది అంటే కర్మలను ఇలా చెయ్యటమే యోగము. ఎలా చెయ్యటమే యోగము అంటే నిష్కామముగా కర్మ చేయుటయే యోగము. సమత్వ బుద్ధితో కర్మలను చేయుటయే యోగము. ఆత్మయందు దృష్టితో మాత్రమే కర్మలను చేయటం యోగము. అలాగే సంగం త్యక్త్వా ఆసక్తి లేకుండా అంటే బాహ్య ప్రపంచమునందు ఆసక్తి లేకుండా కర్మలను చేయుటయే యోగము. అదే కౌశలము. అదే నేర్పరితనము. నేర్పరితనము అంటే ఇక్కడ మనం అన్వయించుకోవాల్సిన లక్షణాలన్నీ ఇవన్నమాట. ఈ లక్షణాలతో మనం పనులను చేసినప్పుడే అది యోగము అవుతుంది. అంటే జీవాత్మ, పరమాత్మల యొక్క కలయికకు సాధనంగా మారుతుంది. అది ఒక మార్గంగా మారుతుంది అని చెప్పడం అన్నమాట. ఇది కర్మయోగము గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి ఉపదేశం. ఈ కర్మయోగం గురించి ఇంకా ఏ విషయాలను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపదేశించారు అనే విషయాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తూ ఉన్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నరేన్ కొడాలి గారికి, అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను సమర్పిస్తూ, వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.